నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. పవిత్రమైనటువంటి ఆలయానికి రక్షణగా ఆలయ ప్రతిష్టని పెంచాల్సినటువంటి చైర్మన్ అడ్డంగా ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏదైతే వీడియోలు, అతనికి సంబంధించినటువంటి ఫోటోలు, అతని రంకు వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇదే బిఆర్ నాయుడు పొద్దున పూట పెట్టినటువంటి ట్వీటు అది డీప్ ఫేక్ వీడియో, ఏఐ వీడియో అని పెట్టాడు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. మధ్యాహ్నం ఏమో అతను ప్రెస్ మీట్ పెట్టి వీడియో మొత్తం మార్ఫింగ్ చేశారంటలేదు, కొంచెం మాత్రమే కొన్ని చోట్ల చేశారంటున్నాడు. కొన్ని చోట్ల వీడియో మార్ఫింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. సిగ్గు శరం ఏమన్నా కొంచెమైనా ఉందా? నువ్వు బిఆర్ నాయుడు అని అంటే బి అంటే బరి తెగించిన, ఆర్ అంటే రంకు. బిఆర్ నాయుడు అంటే బరి తెగించిన రంకు నాయుడా, లేదంటే బిఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడువా? బిఆర్ నాయుడు అంటే శానాకాలం ఏదుంటుంది, ఏం తమాషాలు అనుకుంటున్నారా అన్నారు కదా మీ యాంకరు. శానాకాలం ఏదుంటుంది ఈ వ్యవహారాలన్నీ. 30 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెబుతున్నారు కదా. అంటే మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఏదైతే పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పెళ్ళాలని వాటేసుకుంటారా? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ముందు నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, వెనక నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, ఆ వీడియోలో తప్పే ఉంది అంటున్నావు. సిగ్గుందా అసలు నీకు? నీలాంటి వాడు టీటీడీ లాంటి పవిత్ర దేవస్థానానికి చైర్మన్నా? ఫ్రెండ్షిప్ ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటేసుకుంటానో, లేదంటే షిరిడి తీసుకెళ్ళి వాటేసుకుంటా, లేదంటే తిరుపతి తీసుకెళ్ళి వాటేసుకుంటా, బెంగళూరు తీసుకెళ్ళి వాటేసుకుంటా. సిగ్గుందా? కడుపు అన్నం తింటున్నావా? నువ్వు చైర్మన్వా? వాని అబ్బా సొత్తా టీటీడీ. నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్? నేను రిజైన్ చేయడానికి 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం, 140 కోట్ల హిందువుల పవిత్రత, నీలాంటాడు అక్కడ చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదు. ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయడం జరిగింది. ఈ వయా స్కాములు ఏమన్నా దమ్ముంటే ఏందా నీ కేసులకి ఎవరన్నా భయపడతాడా? నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. నీ చుక్కలన్నీ పొద్దు నుంచి వస్తానే ఉన్నాయి, యూట్యూబ్లో, ట్విట్టర్లో అన్నీ నువ్వు చేసిన రంకు వ్యవహారాలు చుక్కలన్నీ. ఇంకా చాలా చుక్కలు ఉన్నాయంట, అవి కూడా బయటకు వస్తాయి. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. నువ్వు బరి తెగించేసావు, ఇంకేం భయపడతావు? ఈ వయసులో కూడా నువ్వు బరి తెగించి నీ రాసలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తావంటే, నీ కామలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తావంటే అక్రమ సంబంధాలు తప్పులేదని మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు కొంచెమన్నా లేదు నీకు?